హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే సోలార్ బోర్ గురించి అలాగే ఈ సోలార్ సెటప్ మొత్తం చూపిస్తూ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ మనమైతే వీడియోస్ అనేవి చేశాము. అయితే ఈ సోలార్ బోర్ ద్వారా ప్రీవియస్ వీడియోస్లో మొక్కజొన్నకి నీరు పెడుతున్నప్పుడు ఒకరైతే కామెంట్ చేశారు ఒక వీడియో చేయమని. అదేమిటంటే ఈ సోలార్ బోర్ అయితే ఉంది కదా, ఎండ అయితే ఆల్రెడీ గట్టిగానే కొడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఎండ అనేది ఈ విధంగా కొడుతున్నప్పుడు నిమిషానికి మీ సోలార్ బోర్ అనేది ఎంత వాటర్ తోడుతుంది అనేసి ఒకరైతే అడగడం అయితే జరిగింది. ఆ వీడియో వచ్చేసి ఈరోజు మనమైతే చేయడం జరుగుతుంది. ఎన్నో నెలల క్రితం అడిగిన వీడియో అనమాట. ఫైనల్ ఈ వీడియో వచ్చేసి ఈరోజు చేయడం అయితే జరుగుతుంది. నిమిషానికి ఎన్ని లీటర్ల వాటర్ అనేది మీ సోలార్ బోరు తోడుద్ది బ్రో అన్నట్టుగా మనకైతే కామెంట్ చేయడం జరిగింది ఒక పర్సన్ అయితే. ఓకే, ఇక్కడ నుంచి పైపులు అయితే ఆ విధంగా తీసుకెళ్ళాం. ఆల్రెడీ పామేల మొక్కలకి వాటర్ అనేది పెట్టామన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ కనెక్షన్ వచ్చేసి విడిపించిన తర్వాత మొత్తం కూడా మనమైతే ఇప్పుడు నిమిషానికి ఎంత వాటర్ అనేది తోడుతుంది అనేది మొత్తం ఇప్పుడైతే చూపించబోతున్నాను. సరేనా? వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనమైతే ఆల్రెడీ ఒక 2 లీటర్ల వాటర్ బాటిల్ రెడీ చేసాం. అండ్ ఆ బాటిల్లో నింపడానికి ఈ డొక్కునైతే మనమైతే రెడీ చేస్తామన్నమాట. మనమైతే ఒక డ్రమ్ అయితే తీసుకొద్దాం. ఇప్పుడు అటైతే ఉంది, తీసుకొచ్చేద్దాం. ఈ ప్రాసెస్ మనం స్టార్ట్ చేసే ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ గైస్, కొత్తగా చూస్తున్న లైక్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే వీడియోని ఎండ్ వరకు చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. 2000 గంటలు మాత్రమే నాకైతే వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకో 2000 గంటలు వస్తే నేనైతే మోనిటైజేషన్ చేసుకుంటాను. మీ ఆడియన్స్ వల్ల, మీ దయ వల్ల, ఈ వీడియో చూస్తున్న ప్రతి వారి దయ వల్ల అనమాట. ఓకే, అందుకే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనమైతే డ్రమ్ అయితే అక్కడ ఉంది, ఆ డ్రమ్ను అయితే ఇప్పుడు తీసుకొచ్చేద్దాం. 4000 గంటలు అయ్యాక మాత్రమే మనమైతే మోనిటైజేషన్కి అప్లై చేయడానికి ఉంటుంది. అందుకే ఈ తాపత్రయం అంతా. అందుకే ఈ వీడియోలో ఈ విధంగానే చేస్తూ కొంచెం కష్టపడుతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసి నాకైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ గైస్. ఓకే, మనమైతే ఇప్పుడు ఆ డ్రమ్ముని తీసుకువెళ్దాం. గట్టు కిందకైతే ఉంది, మనమైతే దిగాలి. ఓకే, మనమైతే డ్రమ్ము దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఆల్రెడీ కొంచెం వాటర్ అయితే ఉంది. అండ్ రీసెంట్లీ May 17న కొబ్బరి మొక్కలు ఒక 5 అయితే వేయడం జరిగింది. ఇక్కడే చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే వాటర్ పోసి మనమైతే డ్రమ్ము తీసుకెళ్ళిపోదాం. ఓకే, వాటర్ అనేది ఇక్కడ పోసేసి ఫైనల్లీ డ్రమ్ని అయితే ఖాళీ చేసేసాం. ఇప్పుడు వచ్చేసి మనం ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం, మెయిన్ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఈ ఒడ్డు అనేది ఎక్కి అక్కడికి అయితే వెళ్ళిపోవాలి. ఓకే, ఈ డ్రమ్ను పట్టుకుని ఎక్కువ 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 ఎక్కువ. ఓకే, సోలార్ బోర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, మెయిన్ లొకేషన్కి ఇక్కడైతే తీసుకువచ్చేసాము డ్రమ్ముని. ఇప్పుడైతే మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. నిమిషానికి ఎన్ని లీటర్ల వాటర్ అనేది వస్తుందో చూద్దాం. అలాగే 5 నిమిషాలకి అది కూడా ఎన్ని లీటర్ల వాటర్ అనేది వస్తుందో చూద్దాము. 5 నిమిషాలు కూడా ట్రై చేసేద్దాం ఒకసారి. ఓకే, ఈ లొకేషన్లోనే ఈ మొదట్లోనే ఎందుకు ఈ వాటర్ డ్రమ్మును పెడదాం అనుకున్నానంటే, ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ లీక్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీకు వాటర్ అయితే కనిపిస్తుంది. ఇలాగా లీక్స్ ఇస్తాయి అనుకోండి, మనకైతే కరెక్ట్గా మనకి తెలియాలన్నమాట. కరెక్ట్గా ఒక్క చుక్క వేస్ట్ అవ్వకుండా నిమిషానికి ఎన్ని లీటర్లు అనేది వస్తుంది మనకి కరెక్ట్గా తెలియాలి. అందుకే ఈ విధంగా మొదట్లోనే పెట్టడమే జరిగింది. మిగతా పైపుల్లో ఆ వాటర్ అనేది డ్రమ్ములు అక్కడ పెట్టి ఆ భాగంలో పెట్టి అడ్డొచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ వాటర్ అనేది లీక్ అవుతుంది కదా, ఈ వాటర్ కూడా మొత్తం వేస్ట్ అయిపోద్ది. అందుకే కొంచెం పూర్తిగా క్లియర్ కట్గా తెలుసుకుందామని ఈ లొకేషన్లో నేనైతే పెట్టడం అయితే జరిగింది. కొంచెం కూడా వాటర్ వేస్ట్ అవ్వకుండా 1 మినిట్కి ఎన్ని లీటర్ల వాటర్ అనేది వస్తుందో అందుకే క్లియర్ కట్గా తెలుసుకుందామని మొదట్లో పెట్టడమే జరిగింది. ఓకే, ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సోలారు రీడింగ్ ఎంత వస్తుందో అది కూడా చూసేద్దాం. దగ్గరికి వెళ్ళాక కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది, అందుకే చూపిస్తాను చూడండి.
ఆ విధంగా 38 డిగ్రీల రీడింగ్ అయితే కొడుతుంది. ఎండ ఇది బీభత్సంగా ఉంది. కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం 12 అయితే అవుతుంది. మనమైతే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే కట్లు ఇప్పేసి డైరెక్ట్గా స్టార్ట్ చేద్దాం. అది వచ్చేసి ఫస్ట్ నుంచి రికార్డ్ చేస్తాను అనమాట. అంటే మీకే తెలుస్తుంది చూడండి. లెట్స్ 3, 2, 1 అని స్టార్ట్ చేస్తాను. అప్పుడైతే మనకి వాటర్ అనేది కౌంట్ అవుద్ది. ఓకే, కట్లు అయితే ఇప్పేద్దాం. మొత్తం రెడీ చేద్దాం. ఓకే, మనమైతే కట్లు అయితే ఇప్పేసాం. చూస్తున్నారు కదా, పైపు నిండుగా వాటర్ అయితే వస్తుంది. ఇప్పుడు మనమైతే టెస్టింగ్ చేసేద్దాం. డ్రమ్లో పెట్టేద్దాం. 3, 2, 1 గో. ఒక్క నిమిషం పాటుగా కరెక్ట్గా స్టార్ట్ చేశాను. ఓకే, 11, 12, 13 ఇలాగా సెకండ్స్ వెళ్తానే ఉన్నాయి. 18, 20 కరెక్ట్గా 1 మినిట్లో ఎన్ని లీటర్ల వాటర్ వస్తుందో అనేది చూద్దాం. ఎన్ని లీటర్లు వాటర్ అనేది వస్తుందో చూసేద్దాం, సరేనా? అలాగే 5 నిమిషాలకి ఎన్ని లీటర్ వస్తుంది అనేది కూడా చూద్దాం. 5 నిమిషాలంటే ఆ వీడియో మరొకటి క్లియర్ కట్గా చేస్తాను. ఓకే, క్లియర్ కట్గా చేస్తాను మరొక వీడియో. ఇప్పుడు వచ్చేసి మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది. 12 గంటలకి ఈ వీడియో చేస్తున్నాను. ఒక్క చుట్టు కూడా బయటికి నీరు వెళ్ళనివ్వట్లేదు, సరేనా? 50 నిమిషాలు అయింది. ఒక్క నిమిషంలో ఎన్ని లీటర్లు వాటర్ వస్తుంది చూసేద్దాం. ఎగ్జాక్ట్లీ 1 మినిట్ వీడియో కరెక్ట్గా తీశాను. ఒక్క నిమిషానికి వాటర్ అనేది చూస్తున్నారు కదా, మధ్య వరకు అయితే రావడం జరిగింది. ఇది ఎన్ని లీటర్లు అనేది ఇప్పుడైతే చూసేద్దాం. నేనైతే కొలుస్తాను. మొత్తం కొలిసాక నేనైతే క్లియర్గా మీకైతే చెప్తాను ఎన్ని లీటర్లు వచ్చాయి అనేది. అది మొత్తం చేసామనుకోండి వీడియో పెద్ద లెంత్ అయిపోద్ది. స్టార్ట్ చేద్దాం. ఇది 2 లీటర్ల వాటర్ బాటిల్ నింపుదాం. ఆ బాటిల్తో పని అయ్యేటట్లేదు. ఈ మొత్తం వాటర్ అనేది ఆ బాటిల్ తోడేమనుకోండి మన పని అయిపోయినట్టే. అందుకే ఇది చూసుకోవచ్చు, క్యాన్ అనేది 20 లీటర్లు పడుతుంది. ఈ 20 లీటర్లతోనే ఒక్కొక్కటిగా తీసేద్దాం. ఎన్ని 20 లీటర్లు వస్తుందో చూద్దాం. ఓకే, మనమైతే స్టార్ట్ చేద్దాం. ఓకే, క్యాన్లు అయితే నింపేశాను. చూస్తున్నారు కదా, చాలా నింపుగా అయితే ఉన్నాయి. నింపుగా పెట్టాను 20 లీటర్ల క్యాను. అండ్ పక్కనే పామాయిల్ మొక్క. ఈ మొక్కలు అయితే పోసేస్తున్నాను. ఎందుకంటే ఈ మొక్కలన్నింటిలో ముహూర్తానికి ఫస్ట్గా ఈ మొక్కని ఒడిశాను పక్కనే అనమాట. ఓకే, అందుకే ఈ మొక్కలకి నేనైతే వాటర్ పోసేస్తున్నాను. అన్నీ కూడా ఆ డ్రమ్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇందులో పోసేస్తున్నాను. ఓకే, ఇక్కడ పోసేద్దాం మొత్తం కూడా. అండ్ చివర్లో వచ్చేసి ఎన్ని లీటర్లు అయ్యాయి అనేది మొత్తం చెప్తాను, వాటర్ అనేది మొత్తం పోసాక. ఓకే, ఇప్పుడైతే ఏమాత్రం లేట్ లేకుండా మొత్తం పోసేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను, సరేనా? ఓకే, ఇది ఒకటో క్యాను పోసేద్దాం. ఇది వచ్చేసి రెండవ క్యాను. ఫైనల్లీ గాయస్, డ్రమ్ మొత్తం ఖాళీ చేసేసాను మొత్తం కూడా. ఇక్కడ వాటర్ వచ్చేసి ఈ మొక్కకైతే మొత్తం పోసేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్ని లీటర్లు వాటర్ అనేది వచ్చిందనేది చూద్దాం. ఓకే, ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది 20 లీటర్ల క్యాను. 20 లీటర్ల క్యాన్ వచ్చేసి 4 సార్లు పోసాను ఆ మొక్కలో. మరియు ఇది వచ్చేసి 2 లీటర్ల వాటర్ బాటిల్ అనమాట. అండ్ దీంతో వచ్చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 8 సార్లు పోసాను అనమాట. ఓకే, చూసుకోవచ్చు. 8 సార్లు పోస్తే 16 లీటర్లు. మరియు ఇది వచ్చేసి 4 సార్లు పోసాను కనుక ఇది వచ్చేసి 80 లీటర్లు. మొత్తం కూడా 96 లీటర్లు అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మనకు వచ్చేసి లెక్క అయితే మనకి క్లియర్ కట్గా తెలిసిపోయింది. ఓకే, మన సోలార్ బోర్ ద్వారా నిమిషానికి 96 లీటర్లు అయితే మన సోలార్ బోర్ తోడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నిమిషానికి 96 లీటర్లు అయితే తోడడం అయితే జరిగింది. 4 లీటర్లు తక్కువ 100 లీటర్లు అయితే తోడడం అయితే జరిగింది అనమాట. ఫైనల్లీ నిమిషానికి ఇంత నీరైతే రావడం జరిగింది. అది కూడా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఇది వచ్చేసి ఎక్స్పెరిమెంట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఫైనల్లీ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, నిమిషానికి 96 లీటర్లు అయితే తోడడం అయితే జరిగింది కరెక్ట్గా. మీరైతే టైం కూడా చూసుంటారు, నేనైతే లెక్కేశాను. అది వచ్చేసి 1 మినిట్ వీడియో ఎగ్జాక్ట్లీ ఉంటుంది అనమాట. ఓకే, కరెక్ట్గానే 1 మినిట్ వీడియో అయితే తీశాను. ఓకే, ఫైనల్లీ 1 నిమిషానికి 96 లీటర్లు అనేది వాటర్ని తోడడం అయితే జరిగింది.
ఈ వీడియో వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అయితే అడగడం అయితే జరిగింది. అతని కోసమే ఈ వీడియో అయితే చేశాను. అతను చూసుంటే మాత్రం డెఫినెట్లీ సంతోషిస్తాడు. అతను కామెంట్ చేసిన వాడు కాబట్టి కామెంట్ చేసిన వాడికి ఆ కామెంట్ అనేది తెలుస్తుంది. అండ్ ఏ వీడియో కింద కామెంట్ చేశాడో అతనికే తెలుస్తుంది. ఓకే, ఫైనల్లీ నాకు కూడా ఈ వీడియో చేసినందుకు కొంచెం హ్యాపీగానే ఉంది. ఇంత కష్టపడి అయితే నేను ఈ వీడియో చేశాను. ఇంత కష్టపడి వీడియో చేసినందుకు మాత్రం వీడియోని ఇప్పటిదాకా చూసుంటే మాత్రం మీకందరికీ పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అనేది చాలా కష్టపడి చేశాను. వాటర్ నింపాను డ్రమ్లో. ఇక్కడ నుంచి మళ్ళీ వాటర్ అనేది అందులో పోసి ఇందు మూలంగా కరెక్ట్గా నేనైతే ఒక్క చుక్క బయటకు పోకుండా ఈ క్యాన్ సహాయంతో అండ్ బాటిల్ సహాయంతో కరెక్ట్గా 96 లీటర్లు అయితే కొలవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ కష్టానికి ప్రతిఫలంగా మీరు వీడియోని చివరి దాకా చూసుంటే మాత్రం చాలా థ్యాంక్స్. అలాగే ఈ వీడియో అనేది మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాగే 5 నిమిషాలకి ఎంత వాటర్ అనేది తోడుతుందో ఆ వీడియో కూడా చేస్తాను డెఫినెట్లీ. ఇప్పుడైతే ఛార్జింగ్ లో అయిపోయింది, లో బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడైతే చేయలేను, నెక్స్ట్ వీడియోలో చేస్తాను టుమారో. ఓకే, ఈ వీడియో ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కామెంట్ చేయండి. వీడియో అయితే చాలా లెంత్ అయ్యింది, ఇంకేం చేయలేం. అంత ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంది కాబట్టి మీకు అంతా క్లియర్ కట్గా మొత్తం చూపించాలి కనుక వీడియో లెంత్ అయినా ఏం పర్వాలేదు. మరి వీడియోని మాత్రం చివరి దాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వీడియో చాలా లెంత్ కనుక చివరి దాకా చూసిన వాళ్ళు మాత్రం డెఫినెట్లీ కామెంట్ చేయండి నేనైతే చివరి దాకా చూశానని. ఓకే, డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ అనేవి కావాలి అది కూడా కామెంట్ చేయండి. నేనైతే చేసే ప్రయత్నం చేస్తాను, డెఫినెట్లీ చేస్తాను కూడా. ఓకే, ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే. వీడియోని ఇప్పటివరకు ఇక్కడ దాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ కూడా. ఓకే, వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ రైతు కుర్రాడికి సపోర్ట్ చేయండి ప్లీజ్. మనమైతే 4000 గంటలకి 2000 గంటలు మాత్రమే మిగిలింది. మనమైతే మోనిటైజేషన్ చేసుకోవడానికి 2000 గంటలు మాత్రమే కావాలి కనుక వీడియోని చివరి దాకా చూసి ఆదరిస్తారని, నా వాచ్ అవర్స్ పెరగడానికి ఈ వీడియోని చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్ గైస్.